దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ నా రెండు చేతులు ఎత్తి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రిస్మస్ నెలలోనికి మనం వచ్చాం. ఈ నెలలో ఎక్కడ చూసినా క్రిస్మస్ను గూర్చినటువంటి వర్తమానాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని మనం జాగ్రత్తగా ఈరోజు పరిశీలన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్తలో ఉండేటువంటి ఈ వచ్చిన భాగాలను మనం చదువుకున్నాం. ఏమని వ్రాయబడింది? గబ్రియేలు అనేటువంటి ఒక దూత కన్య మరియా ఉన్నటువంటి ఆ యొక్క గృహంలోనికి, ఆ యొక్క స్థలంలోనికి వచ్చి ఒక దర్శనాన్ని చూపిస్తున్నారు. కన్య మరియా తన యొద్దకు దేవుని చేత పంపబడినటువంటి గబ్రియేలు అనేటువంటి దేవదూతని చూస్తూ ఉండడం మనం ఇక్కడ చదువుకున్నాం. ఆ దేవదూత వచ్చి కన్య మరియతో మాట్లాడుతున్నారు. దయాప్రాప్తురాలా, నీకు శుభము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దయాప్రాప్తురాలా, నీకు శుభము. హల్లెలూయా. ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పారు. బాగా వినాలి. గబ్రియేలు అనేటువంటి దేవదూత కన్య మరియని దర్శించి ఒక విషయాన్ని చెప్పబోతుంది. కన్య మరియ బహుశా ఆ సమయంలో యవ్వన వయస్సురాళ్ళు. ఇప్పుడంటే కాస్తంత వయసు వచ్చిన తర్వాత వివాహాలు చేస్తూ ఉన్నారు. గత కాలంలో ఒక మన అమ్మకి లేదా మన అమ్మమ్మకి ఏ వయసులో పెళ్ళయి ఉండేది? 13, 12, 13, 14 సంవత్సరాలు వచ్చేసరికి మీ అమ్మమ్మలతో మాట్లాడారా మీరు? అవునండి, చిన్న వయసులో పెళ్లి చేసేసేవారు. కన్య మరియకి వివాహ వయసు వచ్చింది. ఆ వచ్చినటువంటి వివాహ వయసులో, అంటే చిన్న వయసులో, దేవుని యొక్క దూత ప్రత్యక్షం అవ్వడం జరిగింది. ఆ యవ్వన వయసులో ఒక ఆడపిల్ల ఎప్పుడూ చూడనటువంటి ఒక దృశ్యాన్ని చూస్తోంది.
గబ్రియేలు అనేటువంటి దేవదూత పరలోకం నుంచి దేవుని చేత పంపబడగా గబ్రియేలు ఆ యొక్క కన్య మరియ ముందు నిలబడి మాట్లాడుతూ ఉండడం మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. ఆ సిచ్యువేషన్లో కన్య మరియ ఎలా ఫీల్ అయి ఉంటుంది? ఎలా ఫీల్ అయి ఉంటుంది? క్రిస్మస్ రోజులు కదండి, స్టేజీ మీద కొన్ని చర్చెస్లో చిన్నపిల్లల చేత నాటకాలు వేస్తారు, కాస్త యవనస్తులు కూడా వేస్తారు. వేసి ఆ నాటకాలన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఆ రోజు ఒక నాటకం వేస్తున్నారు. ఆ నాటకం ఏంటంటే యేసు ప్రభు సాతాను ఇద్దరు ఉంటారు పాత్రలు. అందులో సాతాను పాత్ర వేసినాడు కూడా సంఘంలో ఉన్న బిడ్డే, యవనస్తుడు. సాతాను వేషం వేసుకున్నాడు. సాతాను వేషం వేసుకోవాలంటే ఏం చేయాలి? నల్లగా రంగు పాము వేసుకున్నాడు, 2 కొమ్ములు పెట్టుకున్నాడు, ఒక నాలిక లాంటిది కిందకి ఎలాడేది పెట్టుకున్నాడు, ఇంకా భయంకరంగా తయారయ్యాడు. తయారయ్యి ఆ నాటకం అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతా వీళ్ళ చర్చ్ అయిపోయింది. పక్కన ఉన్నటువంటి ఇంకో చర్చ్ ఉంది. ఆ చర్చ్ మీదుగా ఈ అబ్బాయి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళాక శుభ్రంగా స్నానం చేసి రంగు అది పోయిన తర్వాత పడుకోవాలని అనుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి మంచి విశ్వాసి, చాలా మంచి విశ్వాసి, సేవకుడికి ఏ పని కావాలన్నా కానీ ముందుండి చేసే విశ్వాసి. కానీ పాత్ర మాత్రం చెప్పండి, సాతాను పాత్ర వేయాల్సి వచ్చింది, వేశాడు. ఆ ప్రక్కన ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో పాస్టర్ గారు దేవుడెంత గొప్పవాడంటే, దేవుడెంత ఆశ్చర్యకరుడంటే అని చెప్పి బలంగా వాక్యం చెప్తున్నాడు. చెప్తూ యేసు ప్రభు తన యొక్క మరి సిలువలో రక్తాన్ని కార్చి ఆ యొక్క రక్తం చేత సాతాను యొక్క తలను చితకద్రొక్కాడు. సాతాను యొక్క తలను చితకద్రొక్కితే సాతానికి ఇంక బలం ఉంటుందా అని అడుగుతుంటే ఉండదు అని అంటే, చెప్పండి ఉండదు కదా అంటే ఉండదు అని అంటున్నారు. పావుని తల మీద కొట్టిన తర్వాత తోకెలాగా ఊపుద్దో అప్పుడప్పుడు సాతాను నేనున్నానని ఏదో జడిపించడానికి ట్రై చేస్తుంది. కానీ దేవుడు గొప్ప దేవుడు, అవునా కాదా అని అంటున్నాడు. వీళ్ళంతా అవును అని అంటున్నారు. హల్లెలూయా. ఈ ప్రసంగం చాలా బలంగా వెళ్తుందని ఆ విశ్వాసి, సాతాను వేషం వేసుకున్న విశ్వాసి ఆ గుమ్మం దగ్గరకు వచ్చి ఇలా నిలబడ్డాడు. చెప్పండి. ఆ గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడేసరికి పాస్టర్ అన్నాడు బల్ల గుద్ది, అప్పటి వరకు వాక్యం చెప్తున్నాడు, దేవుడు గొప్పాడు అని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు సాయంత్రం అయిపోయింది, 11 అయిపోయింది, రాత్రి చెప్పేసరికి అచ్చం భయంకరంగా కనిపిస్తున్నాడు. కంగారు పడ్డాడు. ఒకసారి ఇలాగ అనేసరికి మొత్తం మెళ్ళ తిప్పేస్తాం కదా మనం. వెనక్కి ఇలా తిప్పేసరికి అందరూ పరుగు పరుగు పరుగు. అసలు ఏం చెప్తున్నాడు ఈయన? సాతాను గురించి చెప్తున్నాడు. పరుగు పరుగు. ఆడికి అర్థం కాలేదు, ఓహో నేను ఈ వేషంలో ఉన్నాను కదా. ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క సన్నిధిలో బలముగా ఉన్న విశ్వాసులకి ఒక వేషం వేసుకున్నటువంటి ఒక వ్యక్తిని చూస్తేనే కంగారు వచ్చింది. ఒక యవ్వన బిడ్డకి, ఒక ఆడపిల్లకి ఎప్పుడు చూడనటువంటి గబ్రియేలు దూత దేవుని యొక్క పరలోక రాజ్యం నుంచి వచ్చి తన ముందు నిలబడితే ఏ విధంగా ఫీల్ అయి ఉంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఈ యవ్వన బిడ్డ కంగారు పడిపోయి ఉంటుంది, భయపడిపోయి ఉంటుంది, ఆశ్చర్యపడిపోయి ఉంటుంది. అందుకనే దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? 28వ వచనం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి, ఇంటి లోపలికి వచ్చేసారు. ఆ దూత కంగారు పడిపోతుంది. ఈ యవ్వన బిడ్డ, యవ్వన స్త్రీ కన్య మరియ కంగారు పడుతుంది. ఆ లోపలికి వచ్చి చూచి అప్పుడు అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము. హల్లెలూయా. మీరంతా ప్రార్థన చేసుకుంటారా? చేస్తారా లేదా చెప్పండి. మీరంతా ప్రార్థన చేసుకున్నప్పుడు, అమ్మా
నీ ప్రార్థన ఆలకించాను అని ఒక సౌండ్ వినిపించింది అనుకోండి, ప్రార్థన ఆపేసి లేదు నిలబడి చూస్తారా లేదా? మీరు అక్కడే ఉన్నారు ఇంట్లో. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, అది దేవుని స్వరమని అలవాటు పడినప్పుడు ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మట్టుకు నేను చెప్తాను, నేను అనేక సార్లు కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈ పావురాలు ఎగిరినప్పుడు రెక్కల శబ్దం వస్తుంది చూసారా, అలాంటి శబ్దాన్ని నా చుట్టూరా వింటూ ఉంటాను దేవునికి అనేక సార్లు. హల్లెలూయా. ఏంటి ఆ శబ్దం అని అంటే, దేవుని యొక్క దూతల యొక్క సంచారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కన్య మరియ ముందు గబ్రియేలు దేవదూత వచ్చి నిలబడి అంటున్నారు, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పారు. 29వ వచనం, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా, దేవుని యొక్క దూత చెప్పినటువంటి ఈ శుభవచనం ఏంటి, ఈ సంతోషకరమైన వచనం ఏంటి, ఈ ఆనందకరమైన విషయం ఏంటి, ఈ విషయం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఆమె తొందరపడుతుంటే, దూత మరియా భయపడకు అంటే మరి ఏమవుతుంది ఆ సమయంలో? చెప్పండి. భయపడుతుంది. భయం కదండి మరి, ఏమండి? భయం కదా. ఏంటి ఈ రూపం ఏంటి, నేను చూడలేదప్పుడు, ఈ మాట ఏంటి, అసలు ఈ మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు? భయం వేసింది. దేవుని యొక్క దూత గబ్రియేలు మాట్లాడుతూ మరియా భయపడకో, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి, ఒకసారి దగ్గరగా చప్పట్లు కొట్టండి, ఇంకా ఘనంగా కొట్టండి, ఇంకా ఘనంగా కొట్టండి, ఇంకా ఘనంగా ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో గబ్రియేలు వచ్చి మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? మరియా భయపడకు, దేవుని వలన కృప పొందితివి. దేవుని వలన కృప పొందడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే దేవుని యొక్క కృపను పొందడమే, దేవుని యొక్క కృపని మనం అనుభవించడమే. అంతకు ముందు ఎన్నడూ మనకి దగ్గరలో లేనటువంటి కృప అంటే ఏంటో తెలియని మన జీవితాలకి దేవుని యొక్క కృప మనం పొందడమే, దేవుని యొక్క సన్నిధిలో క్రిస్మస్ అనుభవంలోనికి రావడం. హల్లెలూయా. కృప పొందిన వారిగా మారడమే క్రిస్మస్ అనుభవం. సరే, సంతోషం ఉంటుంది. ఈ లోపల ఒక మాట అంది గబ్రియేలు, జాగ్రత్తగా వినాలి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసును పేరు పెట్టుదువో. వినాలి జాగ్రత్తగా. ఏమని అంటుంది గబ్రియేలు దేవదూత? ఏమంటున్నారు? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసుని పేరు పెడతావు. కన్య మరియ ఆ మాటలు విని, ఆ కన్య మరియ మనసులో ఒక పిడుగు పడినంత భయం వేసింది, కంగారు వచ్చింది. మాట్లాడేటువంటి మాట నీవు కృప పొందితివి అంటే సంతోషంగానే ఉంది. వెంటనే నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసుని పేరు పెడతావు. పేరు కూడా డిక్లేర్ అయిపోయింది. ముప్పై 32వ వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఈ డిక్లేర్ చేసినటువంటి మాటను విన్న తర్వాత గుండె గుబేలు మంది. ఎందుకని చెప్పండి? వింటున్నటువంటి పిల్ల ఎవరో?
చెప్పాలి. వింటున్నటువంటి అమ్మాయి ఎవరు? కన్య మరియ. ఏ మాట వింటుంది? గర్భవతి అవుతున్నావన్న మాట వింటుంది. దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటను మనం ధ్యానం చేసినప్పుడు కన్య మరియ భయపడిపోయి, ఆశ్చర్యపడిపోయి, కంగారు పడిపోయి, ఏంటి మాట, ఎవరిని గురించి మాట్లాడుతున్నావు అన్నట్టుగా తన మనసులో ఒక కంగారు వచ్చింది. అప్పుడు అంటుంది 34వ వచనం చదవండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, నాకు వివాహం కాలేదే, నాకు వివాహం కాకుండా ఈ యొక్క కుమారుడిని కనడం ఎలా సాధ్యం? బాగా గమనించాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గూర్చినటువంటి విషయాన్ని పరిశీలన చేసినప్పుడు యేసు కన్య మరియ గర్భాన ఉద్భవించాడు. ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో యేసుక్రీస్తు తప్ప మరెవరు కన్యకకు పురుషుని ఎరుగని దానికి ఏ బిడ్డ ఈ భూమి మీద ఇంతవరకు పుట్టనే లేదు. సమాజం అదే అడుగుతోంది, సమాజం అదే ప్రశ్నిస్తుంది. కన్య మరియకి యేసు పుట్టడం ఎలా కుదురుద్ది? ఎలా సాధ్యం? ఎలా కుదురుద్ది? నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి దేవుడు సృష్టిని అంతటినీ చేసినప్పుడు శూన్యములో భూమి ఆకాశములను చేశాడు. ఆయన భూమిని ఆకాశములను చేసినటువంటి దేవుడు, భూమిలో ఉన్న సమస్త జీవులను చేసిన దేవుడు, నోటి మాటతో చేసిన దేవుడు, కన్య మరియ గర్భాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టుట అనేది కూడా అంతే సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పుట్టాడా? పుడితే కన్య మరియకు పుట్టాడా? ఎలా పుట్టడానికి సాధ్యం అని చెప్పి సమాజం ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను నమ్మడంలో అనుమానిస్తోంది. మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కన్య మరియకు పుట్టినటువంటి యేసుక్రీస్తు యొక్క జననమును గూర్చి ఒక బర్త్డే సెలబ్రేషన్ చేయబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి. సమాజం నమ్మడం లేదు, ప్రజలు నమ్మడం లేదు. యేసుక్రీస్తు ప్రభు కన్య మరియ గర్భాన ఎలా పుడతాడు అని చెప్పి పలు అనుమానాలతో కూడినటువంటి, సంశయాలతో కూడినటువంటి జీవితాల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైనటువంటి రుజువులతో ఆయన బైబిల్ గ్రంథాన్ని మన ముందు వ్రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. వింటారా మీరు? జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. జాన్ వాల్టేర్ పేరు వినాలి. జాన్ వాల్టేర్. మరోసారి చెప్తున్నాను, జాన్ వాల్టేర్ పేరేంటి చెప్పండి? చెప్పాలి. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. జాన్ వాల్టేర్ అనేటువంటి వ్యక్తి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఎందుకండి? ఎక్కడో ఫ్రాన్స్ దేశంలో ఎవరో గురించి చెప్తే మాకెందుకండి అని అనిపించవచ్చు. పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. జాన్ వాల్టేర్ అనేటువంటి వ్యక్తి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి 1694లో పుట్టాడు, 1778లో చనిపోయాడు. మీరు అవసరమైతే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. జాన్ వాల్టేర్ ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈ వ్యక్తి. ఎందుకని ఇక్కడ చెప్తున్నానంటే, ఆ వ్యక్తి దేవుడు లేడు అని వాదించిన వ్యక్తి. వింటున్నారా? దేవుడు ఉంటే, దేవుడే కనుక ఉంటే ఈ భూమి మీద ఇన్ని భయంకరమైనటువంటి విషయాలు ఎందుకు జరుగుతాయి? ఒకడికేమో తినడానికి తిండి లేదు, ఒకడికేమో అన్నీ ఉన్న తిన్నది అరుగించుకోవడానికి
అరుగుదల లేదు, ఒకడికేమో ఉండడానికి లేదు, ఒకడికేమో బంగళా. ఏంటి తారతమ్యం? దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుద్ది? ఎవరన్నారు ఈ మాటలో? జాన్ వాల్టేర్ అనేటువంటి వ్యక్తి అన్నాడు. ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఆయన అన్నాడు ఇంకా, అరే ఈ బైబిల్ గ్రంథం మరొక 100 సంవత్సరాల్లో కనుమరుగైపోద్ది. ఎవరన్నారు ఈ మాట? జాన్ వాల్టేర్ అనేటువంటి వ్యక్తి. ఏంటి, యేసు ప్రభు కన్య మరియకు పుట్టాడా? నమ్మొచ్చో? వాదించాడు. ఇంకొక 100 సంవత్సరాల్లో బైబిల్ మొత్తం కనుమరుగైపోద్ది. ఒక ఫిలాసఫర్ అతను, ఒక నాస్తికుడు అతను, అంటే దేవుడు లేడని వాదించే వ్యక్తి. ఒక విషయం చెప్పను, ఆశ్చర్యకరమైన విషయం. ఫ్రాన్స్ దేశంలో అతని యొక్క బంగళాలో, బాగా వినాలి, ఫ్రాన్స్ దేశంలో అతని యొక్క బంగళాలో ఇప్పుడు 2 ఖండాలకి సరిపడగా బైబిల్ ముద్రిస్తున్నారు. హల్లెలూయా! బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, BSI ఉంటుంది బైబిల్ మీద. మీరు ఎప్పుడైనా చూసారా? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అలాగే బైబిల్ సొసైటీ ఆఫ్ ఫ్రాన్స్ ఎక్కడో తెలుసా? ఆయన ఇంట్లో పెట్టారు. ఆయన ఏమన్నాడు? 100 సంవత్సరాల్లో బైబిల్ మొత్తం కనుమరుగైపోతుంటే ఆయన ఇంట్లోంచే బైబిల్ ముద్రితం అవుతుంది. నా దేవుడు రోషం కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప చూపించే దేవుడు. ఇప్పుడు ఫ్రాన్స్లో ఉండేటువంటి బైబిల్ సొసైటీ ఆఫ్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి బైబిల్ సొసైటీకి ఆ యొక్క వ్యక్తి తన యొక్క కుమారుడు ఆ బిల్డింగ్ని అమ్మేశారు. ఇప్పుడు సొసైటీ కొనుక్కుని దానిలో బైబిల్ ముద్రిస్తుంది. చూసారండి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో బైబిల్లో ఏదో నమ్మకూడనటువంటి ఒక విషయం ఉందని అంచనా వేసి ఒక సవాల్ చేస్తే దేవుడు దానిని తారతమ్యం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కన్య మరియ గర్భాన, చెప్పండి, మన ప్రభు అయినటువంటి యేసయ్య, కన్య మరియ గర్భాన మన ప్రభు అయినటువంటి యేసయ్య జన్మించారు. మనకి ఆయనకి వ్యత్యాసం ఏంటంటే, మనమందరం మన తల్లిదండ్రులకు పుట్టాము, యేసయ్య మాత్రం కన్య మరియ గర్భాన పుట్టాడు. ఆమేన్. యేసయ్య అన్నాడు ఒకసారి, ఏమన్నాడో తెలుసా? చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? అబ్రహాం ఎప్పుడోడు? ఆది కాండంలో వాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు యూదులతో? నేను అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని మీతో డౌట్గా కాదు, నిశ్చయంగా చెప్తున్నాను. యేసయ్య అన్నమాట. యేసు కన్య మరియ గర్భాన ఆయన ఉద్భవించాడు. ఆయన అబ్రహాము కంటే ముందు ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య పుట్టాడా? యేసయ్య కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడా? చెప్పండి. అంతకు ముందు కూడా యేసయ్య ఉన్నాడు. యేసయ్య కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకంలోనికి ఉద్భవించాడు. దాన్నే ఈ లోకం పుట్టాడు అని అంటుంది. ఆమేన్,
హల్లెలూయా. ఈరోజు గమనించాల్సింది, యేసయ్య చెప్తున్నాడు, నేను అబ్రహాము కంటే ముందున్నానబ్బాయ్. మరొక వచనం చదువుదామా? యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఎక్కడ చదువుకున్నాం ఈ మాట? యెషయా గ్రంథంలో చదువుకున్నాం, 7వ అధ్యాయంలో చదువుకున్నాం. అంటే ఎప్పుడు రాసిందో తెలుసా? ఇది యెషయా ప్రవక్త యేసు ప్రభు పుట్టక మునుపు 760 సంవత్సరాల క్రితం రాసినటువంటి మాట. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆ కుమారునికి ఇమ్మానుయేల్ అని పేరు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. మన యేసు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉండేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా కన్య మరియ గర్భన పుట్టాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. సమాజం ఇది నమ్మాలి. మనం నమ్మేము కాబట్టే మనకి నిత్య జీవం. దేవునికి స్తోత్రం. మనం విశ్వసిస్తున్నాం కాబట్టే మనకి నిత్య జీవం. యేసుకి ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరికీ ఒక తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన కన్య మరియ గర్భాన ఈ లోకంలో పుట్టాడు. కానీ మనమందరం తల్లిదండ్రులకు జన్మించిన వారం. హల్లెలూయా. తల్లిదండ్రులకు జన్మించినటువంటి మనందరికీ చెప్పండి, సహజంగానే వారి మీద ఉండేటువంటి శాపం మనకు వస్తుంది. మనలో కూడా శాపగ్రస్తమైనటువంటి ఆలోచన దృక్పథం ఉంటుంది. మన ఆది పితరుడైనటువంటి ఆదాము అవ్వ దేవుని యొక్క మాటను మీరి వారి యొక్క సంతతిగా ఉన్న మనందరి మీదకి ఏమొచ్చింది చెప్పండి? శాపం వచ్చింది. మన మీదకి మరణం వచ్చింది, శాపం వచ్చింది. మనను ఇప్పుడు ఏలుబడి చేస్తున్నది ఎవరంటే చెప్పండి? శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఒక ప్రసంగం వింటున్నా రాత్రి. సేవకుడు మాట్లాడుతూ అంటున్నాడు, మన కోసం ఎవరైనా చచ్చిపోగలరండి? భార్యని నాకు నువ్వు చచ్చిపోతేలా కలిసి వస్తుంది, నువ్వు ఖర్చు ఒక 2-3 రోజుల్లో చచ్చిపోవా ప్లీజ్ అని అంటే ఏమంటుందండి పెళ్ళం? ఏ పెళ్ళమైనా ఏమంటుంది? ఏంటో అనుకుంటున్నాం, మళ్ళీ నా సంగతి తెలీదు అంటదా? అందా భార్య చచ్చిపోద్దండి? నువ్వే నా ప్రాణం అనే భార్య భర్త కోసం చచ్చిపోద్దా? చెప్పండి చెప్పండి. ఒకవేళ భార్యే భర్తనే, ఏమండే నేనంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టమే బాబు. ఎంత ఇష్టం? బోల్డ్ అంత ఇష్టం. ఏమండే రేపు కానీ ఎల్లుండి కానీ చచ్చిపోరండి, నిన్ను చంపేస్తానంటాడు. చచ్చిపోతాడండి. ఒకరు మరొకరి కోసం ప్రాణం పెట్టడం అనేది అది కళ. కళ. మన కోసం ఎవరు చనిపోతారండి? మన కోసం ఎవరు ప్రాణం పెడతారండి? యేసుక్రీస్తు యొక్క కృప ఎలాంటి కృప అంటే తను ప్రాణం పెట్టేటంత కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 10వ అధ్యాయము, దయచేసి గమనించండి. 10వ అధ్యాయము 5వ వచనం ఒకసారి తెరిచి చూద్దాం. ఆయన ఈ లోకమందు, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుతూ ఉండగా చదవండి, జాగ్రత్తగా విందాం. కాబట్టి
ఆయన లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగో చెప్పుచున్నాడు, హల్లెలూయా, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. దేవునికి స్తోత్రం. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. హల్లెలూయా. బలి అర్పణ కోరే దేవుడు కాడు. కానీ పాత నిబంధన అంతా కూడా చెప్పండి బలి అర్పణతోటే సాగింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? క్రొత్త నిబంధనలోనికి వచ్చాం. క్రొత్త నిబంధనలో ఉన్న మనకి యేసుక్రీస్తు ప్రభువారు తానే బలి అర్పణ కావడానికి, నీకోసం నేను చచ్చిపోతాను, అందుకే పుడుతున్నా అని పుట్టాడు. దేవునికి స్తోత్రం. నీకోసం నేను ప్రాణం పెడతాను. నేను తల్లి తండ్రికి పుట్టినటువంటి పరిస్థితిలో కాక నేనే కన్య మరియ గర్భాన లోకంలోనికి పరిశుద్ధుడిగా పుట్టి నేను నీకోసం ప్రాణం పెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ లోకంలో ఈ సమాజంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క కృపను కోల్పోయాడు, మనతో సహా. నిత్యరాజ్యానికి వారసత్వం కోల్పోయాం. దేవునితో సహవాసం ఫ్రెండ్షిప్ కోల్పోయాం. దేవునితో సహవాసం ఫ్రెండ్షిప్ మనకు ఏర్పాటు చేయడం కోసం యేసయ్య తిరిగి వచ్చి సమాధానపరిచాడు మనల్ని దేవునితో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ అంటే కృప పొందడం. ఏంటి క్రిస్మస్ అంటే? అదే మరియతో చెప్పారు గబ్రియేలు దేవదూత ఏమని చెప్పారు? మరియా, నువ్వు భయపడకు, దేవుని కృప పొందితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాగా గమనించాలి, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కృపను పొందిన వారిగా మనం ఉండడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, మత్తయి సువార్త ఒకసారి తెరచి చూద్దాం. మత్తయి సువార్తలలో మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను అత్యంత అద్భుతంగా క్రీస్తు యేసు యొక్క మరి పుట్టుకను గూర్చి లేదా క్రీస్తు యేసు యొక్క జననమును గూర్చి అనేకమైనటువంటి విషయాలు రాయడం జరిగింది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, యేసుక్రీస్తు ఎలా పుట్టాడంటే, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యేసయ్య కన్య మరియకి గర్భం ఎలా వచ్చేటట్టుగా చేశాడంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్. అందుకనే నేను ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఒక మాట అంటాను, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండంలో కూడా దేవుడు ఒక మాట అంటాడు, చదవండి అక్కడ ఒకసారి. ఆది కాండము 1వ అధ్యాయము. దేవుడు అనుకుంటున్నాడు, ఇలా వినండి, దేవుడు అనుకుంటున్నాడు ఏమనో తెలియదు, ఎప్పుడో తెలుసా? ఈ భూమిని సర్వసృష్టిని సృజించినటువంటి ఆ సమయంలో దేవుడు అనుకుంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఎవరు నరులను చేయాలని దేవుడు ఎలా అనుకుంటున్నాడు? నా పోలికను ఉండాలి కదా, నా స్వరూపమందని ఉండాలి కదా. బైబిల్లో వింటున్నారా? బాగా పట్టుకోవాలి పాయింట్. నా స్వరూపమందని నా పోలికని వ్రాయబడాల్సిన చోట మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామని అనుకున్నాడు. అంటే ఎంతమంది ఉన్నట్టు అక్కడ? చెప్పాలి. అర్థమైందా పాయింట్ మీకు? ఇప్పుడు మీరు అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నారనుకోండి, నన్ను, అమ్మ వస్తాను తల్లి, నేను వస్తే ప్రార్థన చేస్తానని అనాలి. అయ్యగారు వస్తానండి ప్రార్థన చేస్తానని అనాలి. మేము వస్తామనంటే
పాస్టర్ గారితో పాటుగా ఇంకెవరెవరు వస్తారో. మమ్మల్ని చాలామంది వాక్యానికి పిలుస్తారు కదా సభలకి, ముందు రోజు ఫోన్ చేస్తారు, అయ్యగారండి ఎంతమంది వస్తున్నారు అయ్యగారు? ఎందుకని? నా కూడా 3 ఉంటారో 4 ఉంటారో 5 ఉంటారో 6 ఉంటారో వాళ్ళు ప్రత్యేకమైన భోజనం తయారు చేయడానికి. ఎంతమంది వస్తారండి అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామని అనుకున్నాడు. అంటే అక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు, కుమారుడు ఎప్పుడున్నాడు? యేసుక్రీస్తు ఎప్పుడున్నాడు? ఆదిలోనే ఉన్నాడు. హల్లెలూయా. యేసు ఇప్పుడు కన్య మరియ గర్భం ద్వారా లోకంలోనికి వచ్చాడంతే. ఆయన ఉన్నవాడు కాబట్టి ఆయన కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడున్నాడంటే యేసయ్య. అందుకనే చాలామంది యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు? యేసుప్రభు పుట్టకముందు దేవుడు లేడా మరి అని అడిగితే వాళ్ళకి చెప్పాలి మనం. యేసయ్య ఎప్పుడున్నాడో తెలుసా నీకు? భూమి ఆకాశములను సృజిస్తున్నప్పుడు అప్పుడున్నవాడు. ఆమేన్. ఆయన అంటున్నాడు మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేద్దామని. అప్పుడు నరుణ్ణి ఆదాముని చేశాడు, అవ్వని చేశాడు. ఇప్పుడు యేసయ్య కన్య మరియ గర్భాన పుడుతున్నాడు. యేసుక్రీస్తు జననం విధమైన ఎట్లనగా అని చెప్పి మనం చదువుకున్నాం. కన్య మరియకి మ్యారేజ్ సెటిల్ అయింది, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. వారి ఏకము కాక మునుపు దేవుని యొక్క దూత వచ్చి ఎట్లా చెప్తుంటే కన్య మరి ఏమనుకోవాలి? అయ్యి బాబోయ్, సంబంధం కుదిరింది. సంబంధం కుదిరిన తర్వాత ఇలాగా గబ్రియేలు దూత వచ్చి నా దగ్గర ఇలాగంటే ఏమైపోద్ది అనుకోరండి. ఇలాంటి ఒత్తిడి కలిగినటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం మరలా తీయండి. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం మరలా తీయండి. ఇప్పుడు 1వ అధ్యాయం 18వ వచనం నుంచి మరలా చదువుదాం. ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇప్పుడు ఎందుకని ఆ వచనం చదివించానంటే పరిశుద్ధాత్మ ఎప్పుడున్నారు? ఆది ఎందున్నారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఎవరెవరు అనుకుంటున్నారు ఇది అంటే? 3 దేవుళ్ళ మనకే కాదు. 3 ఏక దేవుడు. ఆయనే తండ్రిగా, ఆయనే కుమారుడిగా, ఆయనే పరిశుద్ధాత్ముడిగా మన మధ్య మూడు మళ్ళీ 3 రూపాయలు కాదు, జాగ్రత్తగా పదాలు పాడాలి. 3 కోణాలలో మనకి అగిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భంలోనికి యేసయ్య పుట్టి ఆయన తనకు తాను తగ్గించేసుకుని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృపలో ఆయనకు తనకు తాను తగ్గించేసుకుని మన కోసం ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. యోసేపు అనుకుంటున్నాడు, ప్లాన్ ఎందుకులే, ఆ అమ్మాయికి గర్భం వచ్చినట్టుగా తెలుస్తుంది, వద్దులే. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఇప్పుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఎవరో చెప్పండి? కన్య మరియ గర్భాన పుట్టినటువంటి వాడు. ఆయన అంతకు ముందే ఉన్నవాడు కాబట్టి తల్లి తండ్రుల అవసరత లేదు యేసుకి. ఆయన ఉన్నవాడు. కన్య మరియ గర్భాన్ని ఆయన
ఉపయోగించుకుని శిశువుగా మారిన యేసయ్య పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కన్య మరియ గర్భాన పుట్టాడు అని అంటున్నాం. ఆయన పుట్టి ఆయన మన కోసం 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంట్లో సోఫా ఉంది. చాలా కాలం క్రితం కొన్నాను ఆ సోఫా. మొన్న రాజుగారి ఇంటికి వెళ్ళాను, భలే సోఫా కొన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మీ అందరిళ్లలో మంచి మంచి వస్తువులు నేను వచ్చినప్పుడు చూడాలి. ఎంత దీవెనకరంగా సంతోషకరంగా నేను సంతోషించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా బాగుంది. నేను ఎప్పుడో కొన్నాను ఆ సోఫా. ఈ మధ్య ఎలాగైపోయిందంటే, మా రిషిత గారి అబ్బాయి ఆరోన్ మా ఇంటికి వస్తున్నాడు. ఒక చిన్న చిల్లు ఎట్టాడు దానికి. ఆ చిల్లు పెట్టి మొత్తం లోపలున్న స్పాంజి మొత్తం లాగేశాడండి. ఆడొచ్చినప్పుడు మేము భయపడిపోయి దుప్పటి కప్పుకుంటున్నాం. ఏం చేస్తాం చెప్పండి, మా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సోఫా కొనాలంటే డబ్బులు కావాలి కదండి. వాడు వచ్చినప్పుడు అల్లలాగేస్తున్నాడు. వాడిని ఎవరిలాగేర్రా, ఆ చేతులు ఎంత ఉంటుంది, ఎప్పుడు వచ్చినా ఎంత ఉంటుంది, ఏంటి స్పాంజి ముక్క. ఎవరిలాగేర్రా అంటే వాడికి ఇంట్లో ఒకళ్ళు లోకువ అమ్మమ్మ అంటాడు. ఆడికి లోకువ అంటాడు. ఎవరిలాగేర్రా అంటే అమ్మమ్మ. వీడికి అబద్ధం చెప్పమని ఎవరు చెప్పారు? మీరు వింటున్నారా? ఆడి వయసు ఎంత? అబద్ధం చెప్పమని ఎవరు చెప్పారు ఆడికి? నేను చెప్పానా? నేను నేర్పించాను కూర్చోబెట్టి. వాడు అబద్ధం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడంటే వాడు తాత అబద్ధం, వాడు తాత అబద్ధం, తాత అయిన ఆదాము నుండి వచ్చింది అబద్ధం. అర్థమవుతుందా? ఇక్కడ కూర్చున్న మనందరం అబద్ధం. భార్య ఫోన్ చేసింది అనుకో, ఎక్కడో ఉంటావు నువ్వు, ఎక్కడో ఉంటావు, వచ్చేస్తున్నాను, ఇక్కడే ఉన్నాను. అబద్ధమా కాదు అది? చెప్పండి. వచ్చేస్తున్నాను, ఇక్కడే ఉన్నాను. చాలా సమయాల్లో అనుకోకుండానే అబద్ధం మన జీన్స్లో ఉందండి, మన బ్రతుకులో ఉంది. యేసు ప్రభు మనలాంటి వాడు కాదు. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ లోకం నుంచి కన్య మరియ గర్భాన చెప్పండి ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందుకనే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. మనం ఆరాధించే దేవుడు తగ్గించుకుని వచ్చినవాడు. మనం ఆరాధించే దేవుడు కన్య మరియ గర్భాన పుట్టినవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు చెప్పాలి, చాలా విషయాలు చెప్పాలి. అయితే ఈ క్రిస్మస్ రోజుల్లో మరికొన్ని విషయాలు చెప్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే, యేసయ్య మనలా పుట్టినోడు కాడు. స్ట్రాంగ్గా మన మనసులో ముద్రపడిపోవాలి అది. యేసయ్య కన్య మరియకు పుట్టినాడు. యేసయ్య చెప్పండి పరిశుద్ధుడు, మనలాంటి వాడు కాదు. ఇంకో విషయం తెలుసా? యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఉన్నాడు కదా ఈ లోకంలో. అంటే యవన రక్తం కాచాలి, అందుకని అప్పటి వరకు వెయిట్ చేశాడు ఆయన. చిన్నపిల్లాడు అప్పుడు చచ్చిపోయాడు అనుకోండి, చిన్నపిల్లాడు అంటారా? ముసలోడు అయిపోయింది అనుకోండి, వయసు అయిపోయింది, బొడిలిపోయి చచ్చిపోయాడు అంటారు. ఆయన యవ్వన వయసులో తనకు తాను ప్రాణం పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 మేకులు పీక్కోలేక చచ్చిపోయిన వాడు కాదు నేను ప్రకటిస్తున్న యేసు. ఆయన తనకు తాను ప్రాణం పెట్టి మానవుల యొక్క పాపము నుండి ఆయన మానవులను విమోచించి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టాడు.
శిశువుగా మారిపోయాడు. మీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను. శిశువు అంటే అనుకుంటారు ఇంత పిల్లోడు అనుకుంటారు, ఇంత పిల్లోడు అనుకుంటారు. నో. మీకు పెన్ ఉందా? మీ పిల్లల చేతులు పెన్ ఉందా అనగానే జోషిక ఉందంటుంది. పెన్ ఎట్టి పేపర్ మీద ఇలా ఒక చుక్క పెట్టండి, ఇంటికి వెళ్ళి పెట్టి చూడండి. ఇలా చుక్క పెట్టి ఆ చుక్కని 100 ముక్కలు చేస్తే 100వ ముక్క ఎంతైతే ఉంటుందో అంత చిన్నగా ఉంటుంది శిశువు మొదటి క్షణంలో తల్లి గర్భంలో. గమనించారా? వినిపిస్తుందా మీకు? మైక్రోస్కోప్ పెట్టి చూసినా కనబడనంత నలక లాంటి ఆ శిశువుని ఒక రూపానికి తీసుకొచ్చింది మన దేవుడు మనందరినీ. అయితే యేసు తన తల్లి గర్భంలో అంతగా తగ్గించబడిపోయాడు. నీకు దుఃఖం వచ్చేయాలి. యేసయ్యా, నా కోసం ఎవరు తగ్గించుకుంటారయ్యా? నా కోసం ఎవరు ప్రాణం పెడతారయ్యా? నా కోసం ఇంత పరాక్రమము కలిగిన కార్యం ఎవరు చేస్తారయ్యా? నేను మా ఆయన కోసం చచ్చిపోను, మా ఆయన నా కోసం చచ్చిపోడు, నా పిల్లలు నా కోసం చచ్చిపోరు, నా పిల్లల కోసం నేను చచ్చిపోను. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణం పెట్టలేం. ప్రేమిస్తాం కానీ ప్రాణం పెట్టలేమయ్యా. కానీ నా కోసం నువ్వు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి తగ్గించుకుని కన్య మరియ గర్భాన ఈ లోకంలో పుట్టావు కాబట్టి నీకు స్తోత్రం. నేను తెలుసుకునే కృపనిచ్చావయ్యా, నీకు స్తోత్రమని ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి. ఆయన వచ్చాడు ఎందుకో తెలుసా? మనందరినీ రక్షించడం కోసం. రక్షణ ఎలా వస్తుందో తెలుసా? నమ్మి బాప్తిసం పొందిన దానివల్ల వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మతంలోనికి బలవంతంగా మార్చడానికి అవకాశం లేదు. ఇంకో విషయం చెప్పిన, రాగల దినాల్లో ఇప్పటికే కొన్ని జీవోలు వచ్చేసినాయి. మీకు తెలుసో లేదో? ఏంటో తెలుసా? జీవోలు చర్చిలు మన భారతదేశంలో ఉన్న చర్చిలు, అనేకమైన చర్చిలకు పర్మిషన్ లేకుండా అయిపోద్ది భవిష్యత్తులో. ఇప్పటికే బహిరంగ సభలకి చాలా కష్టం చేసేసాడు. ఇదివరకు వెళ్ళినట్టు సువార్త వీధుల్లో చెప్పడానికి వెళ్తే ఇప్పుడు కుదరడం లేదు. రాను కఠినమైపోద్ది. ఎందుకో తెలుసా? యేసయ్య అన్నాడు, నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసమును కనుగొందునా అన్నాడు. ఆయన మాట నెరవేర్చబడుతుంది. ఇప్పుడు మనకు అనుకూలంగా ఉంది. బాప్తిసం ఇచ్చేవాడు దొరకడం. బాప్తిసం నాకు కావాలి అంటే ఇచ్చేవాడు దొరకడు. నీకు వెదికినా దొరకడు. అలాంటి రోజులు వస్తాయి. బాప్తిసం తీసుకుని దేవుని యొక్క సన్నిధిలో ఏ బరువు మోయక్కర్లేదండి. మోకరించిన యేసయ్యా, నీ మాట నేను నెరవేరుస్తాను, నువ్వు నా కోసం పుట్టావు, నీవు కావాలి, మారు మనసు రక్షణ అనుభవంలోనికి నేను వస్తున్నానయ్యా, నువ్వు నాకు కావాలని హృదయపూర్వకంగా ప్రభుని స్వీకరించడమే క్రిస్మస్. హల్లెలూయా. నాకు ఇక్కడ ఎంత సంతోషంగా ఉంటుందంటే, మీరందరూ కుటుంబాలతో వస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్య వస్తుంటే భర్తను తీసుకురండి, భర్త వస్తుంటే భార్యను తీసుకురండి. మీరు పిల్లలతో వస్తున్నారు, చాలా సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వ్యక్తిని, ప్రతి స్త్రీని, మనం ప్రతి పురుషుణ్ణి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ప్రభు సన్నిధిలో కోరుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా మాటలు ముగిస్తున్నాను. నేను ఈరోజు క్రీస్తు ప్రభుల వారిని మనం అంగీకరించి ఆయన్ని మనం సొంత రక్షకునిగా స్వీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక విషయం తెలుసా? కన్య మరియ త్యాగం చేసిందా, చేయలేదా? ఒక మాట, బాబు నాకేం అక్కర్లేదులే బాబు, నీకు ఒక నమస్కారం, నాకేం వద్దు అని అన్నది అనుకోండి. మరియ అలా అందనుకోండి, ఏంటి పరిస్థితి? ఆలోచించారా మీరు? అలా అనే అవకాశం లేదా? ఎందుకంటే మామూలు నింద అండి, అది మామూలు విషయం. అది
వివాహం జరగకుండా ఒక దేవుని యొక్క దూత వచ్చి నీకు గర్భం వస్తుందంటే తట్టుకోవడం కష్టమా? నిలిచింది, నిలబడింది. దేవునికి స్తోత్రం. ప్రభు కోసం నిలబెడదాం. ప్రభు మన కొరకు కార్యాలు చేస్తాడు. ఇంకో విషయం చెప్పనా, మరియా ధన్యురాలే. మరియ కంటే మనందరం ధన్యులం. అది యేసయ్యే చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎలాగో తెలుసా, మరియా తన గర్భంలో శిశువైనటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా కన్నది. మనమైతే మన హృదయంలో యేసయ్యని చెప్పండి మన యొక్క కుమారుడిగా కన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట నేను చదివించేసి ముగించేస్తాను. యెషయా గ్రంథం ఆ మాట నేను చదివించి ముగించేస్తాను. యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక వచనాన్ని చదివించి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఎప్పుడు రాశారు ఈ మాట? 750 సంవత్సరాలు, 60 సంవత్సరాల క్రితం మాట ఇది. ఏల అనగా ఇదెప్పుడు విన్నారా మాట? మనకు శిశువు పుట్టిన నేను అంటాను నిజంగా అంటాను, ఎవరైనా మాకు పిల్లలు లేరు అన్న వారికి చెప్తాను, ఎందుకమ్మ బంగారం లాంటి కుమారుడు నీకు వేసిస్తే. దేవునికి స్తోత్రం. చాలా చోట్ల ఈ మాట చెప్తూ ఉంటాను. ఎవరండి ఆ కుమారుడు? ఎవరండి? యేసు అంటున్నాడు, నేను నీకు శిశువుగా పుట్టాను. అబ్బబ్బబ్బా, గుండె చెరువైపోద్దండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిన. దేవుడు ఆల్రెడీ నీకు కుమారుడిగా పుట్టాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం నా ప్రభుని స్తుతించి ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క కనికరంలో మనము దీవించబడి ఆశీర్వదించబడదాం. యేసయ్యా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నీకు మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, నువ్వు నా కోసం కన్య మరియ గర్భాన్ని పుట్టావు. దేవా, నిన్ను అంగీకరిస్తున్నాను. కన్య మరియ నీ కోసం నిలబడింది. నేను కూడా నీ సన్నిధిలో నిలబడి నీ నామాన్ని స్తుతిస్తాను. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. రొట్టె ద్రాక్షరస బల్లారాధన కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఎవరైతే మారు మనసు రక్షణ పొందారో వారి జీవితాలలో ఈ యొక్క రొట్టె ద్రాక్షరస బల్లారాధనలో పాలు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి సిద్ధపడదాం. స్తోత్రం తండ్రి. అందరూ కూడా మోకరించండి. వరుసలుగా పంక్తులుగా ఉండండి. మధ్యలో నేను రావడానికి వీలుగా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా.